49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బాడీలో మొత్తం పోయినాయి అమ్మా, బాడీలో ఏ పని చేయట్లేదు, ఇంకా వందల తలా కళ్ళే అవి రెండు కూడా పడుతాయి. ఇప్పుడు ఒకటి యూట్యూబ్ కూడా మొదలైంది, ఆ యూట్యూబ్ని కూడా వదిలిపెట్టమంటున్నారు. నెక్స్ట్ పడేది యూట్యూబే అంటున్నారు. ఒకటి తీసేస్తే నెక్స్ట్ ఒకటి పోతాయి కదా, అన్నీ ఎగిరిపోయినాయి అనుకో, అప్పుడు చెప్పుకొస్తాడు. అప్పుడు ఎప్పుడో ఒకటి వస్తాడు, ఎక్కడికే రావాల్సిందే కదా, ఎప్పటికైనా రావాల్సిందే, ఎక్కడికే రావాలి, అడే ఎక్కడికి వచ్చి వస్తాడు. అప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు ఇంకా మన వాళ్ళు చెబుతారు. ఆడు నువ్వు అన్న మాటలన్నీ దేనిలో పెట్టాడు? యూట్యూబ్లో పెట్టాడా, ఇన్స్టాగ్రామ్లో పెట్టాడా? ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరు లేరు, మరి ఎట్లా పబ్లిసిటీ అయింది? ఆయన పబ్లిసిటీ చేసింది ఎవరు? మిగతా మన మీడియా వాళ్ళే. మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి మనం అందరం చేసాం పబ్లిసిటీ కోసం. అది కంపల్సరీగా అయ్యిద్దమ్మా, కంపల్సరీగా అయ్యిద్ది. అది కూడా అయ్యిద్ది, ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు, అదే బాధేస్తుంది. కానీ పోయిద్దన్న నెక్స్ట్ పడేది దాని మీదే ఎఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం. అది ఆడు మాట్లాడిన మాటలు అట్లా విధానంగా ఉన్నాయి. పోయి సీతమ్మ జోలికి వెళ్తాడన్న, సీతమ్మ జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. వెంకటేశ్వర స్వామి జోలికి, సీతమ్మ జోలికి వెళ్ళినాడు చరిత్రలు చాలా ఉన్నాయి భారతదేశంలో, ఎంతో మంది పాడైపోయిన చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్రలో ఈ దైత్రుడు కూడా జాయిన్ అయ్యాడు. బెట్టింగ్ యాప్లో ఇప్పుడు ఎంత పేరు వచ్చింది, ఇంకా పగబట్టి నువ్వు ఇంకా జరుగుతుంది కదా. బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, నువ్వు ఉన్న దేశంలోనే ఉన్నాయి బెట్టింగ్ యాప్లు, పుట్టిందే అక్కడ. ఆడు కూడా పోరాడు, నీకు ఎంత మంచి పేరు వచ్చేది. పోయి వచ్చేసి ఎలికలో పొన్నంలాగా ఏలు పెట్టావు, కొంప అయింది ఎవరు? నువ్వే అయ్యావు. మరి నువ్వు చేతిలో నువ్వే చేసుకున్నావు, నీ తలరాత నువ్వే మార్చుకున్నట్టు నువ్వే అంత దేవుడు ఇచ్చినా కూడా అవకాశాన్ని చెడగొట్టుకుని పిచ్చోడు అయ్యావు ఇప్పుడు. అంతే పరిస్థితి. ఆడు అంతు చూసి అంత బత్తాయిలు ఆడికి దొరకరమ్మా. ఓకేనా, బెట్టింగ్ మేధావులు కూడా కోర్టులకు వెళ్ళారు, ఫైన్లు కట్టారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏం బెట్టింగ్ యాప్లకి వాళ్ళు ఏం పోబెట్టని చేయట్లేదు, కంట్రోల్లో ఉంది. ఓకేనా, కాబట్టి ఈడు బత్తాయిలన్నా పెనుమాలన్నా ఈడు చేసేది ఏమీ లేదు. నోటికి వచ్చింది ఏదో వాగుతాడు, 10 మంది వస్తారు, మళ్ళీ అవన్నీ పెట్టినందుకు 8 లక్షలు వచ్చినాయి అంటే అడిగి ఏం మాట్లాడి బుద్ధి జ్ఞానం అనేది ఉందా అని ఏంది? పెద్ద వాళ్ళమ్మా అటు చూపించే వీడియోలు చాలా మంది ముసలోళ్ళు అందరు చూస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు బండా బూతులు తిడుతున్నారు. రీసెంట్గా ఒక ముసలమ్మ వచ్చింది, వీడికి మైండ్ పోయిందయ్యా, మైండ్ పోయిందని బాధపడుతుంది ఆమె. మరి కింద కామెంట్లు చూస్తుంటే బండా బూతులు పెడుతున్నారు. ఆడు చదివాడుగా కామెంట్లు చూసినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఈరోజు మాట్లాడిన మాటలు ఎట్టా ఉండయమ్మా. కాబట్టి ఇంకా ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారని చెప్పాను. అప్పుడే చెప్పా, హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్నావు బాబు, నీ తలరాత మారిపోయిద్దిరా అని. ఇప్పుడు మారిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ మీద కూడా వేస్తారు. కాబట్టి జరంత జాగ్రత్తగా మాట్లాడాలి. యూట్యూబ్ ఉంది, ప్రయత్నించు, నీలో టాలెంట్ ఎంత ఉందో అంత చూపించు. అంతేగాని జనం మీద నాకు అవగాహన ఉందని చెప్పేసి ఈయనమైతే రీసెంట్గా ఒక సినిమా హీరో పాట వచ్చింది, నోటికి వచ్చినట్టు వాగాడు, పాట బాగుంది, అని బండబూతులు తిట్లా అందరూ. మరి పాటను కూడా తిట్టారు, లేకపోతే పాటను ఒక మాట అనేవాళ్ళ. మరి అదే పరిస్థితి. నోరు ఉంది అని చెప్పేసి మాట్లాడతాం కాదు, ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మా రాంబాబు గారు లాగా తగ్గేదే లేదంటే చివరికి తగ్గేది కూడా లేకుండా పోయిద్ది. అది పరిస్థితి. అన్న ఏదన్నా చేయొచ్చు అన్న, చేసినా కానీ తప్పులేదు. అట్లాంటివన్నీ మన దేశంలోకి అడుగు పెట్టనిచ్చినా కూడా రాంగే అది. ఓకేనా, ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేరు. రీసెంట్గా చూస్తున్నాం, పోలీసులు ఎక్కువ మందిని పెంచినా కానీ కంట్రోల్ కావట్లా. కొద్దిగా కోపం వస్తుంటే కంట్రోల్ కావట్లేదు. మన వాళ్ళకి ముఖ్యంగా బీపీలు ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే పనికి మాలిన తిండ్లకు అలవాటు పడ్డాం, వాటి వల్ల బీపీలు ఎక్కువగా పెరిగిపోయి తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా కానీ. అది పరిస్థితి. ఇంకా అది కాస్త బ్లాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటిలో మరి మీరు వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్ లో బతకాలంటే 1000 రూపాయలు ఉంటుంది. రోజుకు 1000 రూపాయలు ఉన్నదే పొద్దు నుంచి సాయంకాలం దాకా అరవట్ల. ఎన్ని కోట్లు? 6 కోట్లు సంపాదించాను అన్నాడు. మహా అయితే ఒక 6 సంవత్సరాలు. 6 కోట్లు అన్నట్టు విన్నాను అమ్మని. 8 కోట్లు 8 సంవత్సరాలు. బయట దేశాల్లో ఎట్లేదన్నా రోజుకి ఎంత దాచుకున్నా కానీ 10,000 అవుతాయి, కంపల్సరీగా అవుతాయి. ఆడు రెంట్లు కానీ, బొచ్చు వశాను, ఆడు తిరిగే తిరుగులకు కానీ. ఇంకా ఏం చేస్తాడు? 6 కోట్లు అయిపోయినాయి అనుకో, ఇప్పుడు ఏమి రూపాయి రాదు కదా. రూపాయి రావడం అనేది పడిపోయింది. మన వాళ్ళు పెద్ద వీడియోలు పెట్టినా రావట్లేదు. ఆడి ఖజానా కూడా ఖజానాలోకి వచ్చేసింది. మరి అయిపోయినట్టే సినిమా. ఇంకా ముందు ఉంది సినిమా. అది